హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు చాప్టర్ 8 విలేజెస్, టౌన్స్ అండ్ ట్రేడ్ గురించి చెప్పుకుంటున్నాం. బేసిక్గా ఈ చాప్టర్లో ఒక బేసిక్ కవరేజ్ ఉండేది, అంటే టౌన్స్ గురించి, ట్రేడ్ గురించి, విలేజెస్ యొక్క లైఫ్ స్టైల్ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఐరన్ టూల్స్ అండ్ అగ్రికల్చర్. దాదాపు 3000 years ఎగోనే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఐరన్ టూల్స్ని యూసేజ్ అన్నది జరిగింది అన్నది ఆ విషయాన్ని ఆర్కియాలజిస్టులు బయటపెట్టారు. మనం చాప్టర్ 4లో చెప్పుకున్నాం మెగాలిత్ బరియల్స్ అని. ఈ మెగాలిథిక్ బరియల్స్లో మనం ఆ చాప్టర్ చెప్పుకున్నాం, ఎవరైనా ఒక వ్యక్తిని సమాధి చేసినప్పుడు అతనితో పాటు అతని వస్తువులు కూడా పెట్టేవాళ్ళు అని సమాధిలో. అలానే అతను యూజ్ చేసిన కత్తులు కానీ వాటెవర్ ఇవన్నీ కూడా అందులో ఉండేవి అని చెప్పుకున్నాం. సో ఈ మెగాలిథిక్ బరియల్స్లో కూడా ఈ ఐరన్ టూల్స్ అన్నవి ఉన్నవి అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఈ పక్కన ఉన్న ఇమేజెస్ గమనించండి. ఈ సికిల్, టాంగ్స్, యాక్స్, వీటిని ఐరన్ టూల్స్ అనమాట. వీటిని ఆ టైంలో అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కోసం ఉపయోగించేవాళ్ళు ఎక్కువగా. మనకి 2000 years బ్యాకే ఐరన్ టూల్స్తో యూసేజ్ జరిగింది అన్న విషయాన్ని మనం చాప్టర్ 5లో చెప్పుకున్నాం. అంటే వాళ్ళు అడవుల్ని క్లియర్ చేయడం కోసం, లేతే ఐరన్ నాగలి, ఇనుప నాగలితో పంటని పెంచడం కోసం ఉపయోగించినట్టు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంప్రూవైజ్ చేయడం కోసం వీటిని ఐరన్ టూల్స్ని ఉపయోగించినట్టు మనం చదువుకున్నాం. అయితే ఈ ఐరన్ టూల్స్ కాకుండా ఇంకా ఏ విధాలుగా మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచవచ్చు అంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఇరిగేషన్. సో త్రూ ఇరిగేషన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అన్నది ఇంప్రూవ్ చేయొచ్చు. ఇరిగేషన్ అంటే ఏం లేదు, జస్ట్ సప్లై ఆఫ్ వాటర్. మనం ఈ పంట పొలాలకి వాటర్ని సప్లై చేయడమే ఈ ఇరిగేషన్. ఇందులో మనం ఈ ఇరిగేషన్కి కెనాల్స్ అంటే చెరువులు, బావులు, లేదా ఆర్టిఫిషియల్ నదుల ద్వారా ఈ అంత వాటర్ని ఒక దగ్గర చేర్చి మనం డ్యామ్స్ చూస్తూ ఉంటాం జనరల్గా. ఈ డ్యామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎందుకోసం? మేజర్గా ఈ పంట పొలాలకి వాటర్ అందించడం కోసమే ఈ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. మనకి అప్పట్లో రాజులు ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నవి చేసేవాళ్ళు. సో దాని ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అన్నది ఇంప్రూవైజ్ అయ్యేది. ఈ కింద ప్రాసెస్ ఆఫ్ ఇరిగేషన్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆర్మీస్ కట్టడానికి ప్యాలెసెస్ కానీ, ఆర్మీస్ కోసం, ప్యాలెస్ కోసం, ఫోర్ట్స్ కోసం, అంటే కోటల కోసం ఫస్ట్ కింగ్స్కి మనీ కావాలి. కింగ్స్ మనీ కావాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ వేస్తారు. సో త్రూ ట్యాక్సెస్ కింగ్స్ అమౌంట్ ఏర్పాటు చేసుకుంటారు. సో ఈ ట్యాక్స్ కట్టేది ఎవరు? మేజర్గా అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్, రైతులు కడతారు ఎక్కువగా ట్యాక్స్. రైతులు ఎక్కువగా ట్యాక్స్ కట్టాలంటే రైతుకి ఎక్కువ దిగుబడి రావాలి. రైతుకి ఎక్కువ దిగుబడి కావాలంటే ఇరిగేషన్, సో అండ్ సో ఫ్యాక్టర్స్ ఏదైతే ప్రొడక్షన్ని ఇంప్రూవైజ్ చేస్తుందో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రైతుకి ఉంటేనే ఆ రైతు ఎక్కువ అగ్రికల్చర్ని పండించగలడు, ఎక్కువ పంటని దిగుబడి చేయగలడు. సో ఈ రాజులు ఏం చేసేవాళ్ళు? ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఆనకట్టలు కానీ, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ వాటర్ సప్లై, పంటలకి సరైన నీళ్లు వెళ్ళేలాగా రాజులు చూసేవాళ్ళు. దాని ద్వారా ఈ రైతులు ఎక్కువ దిగుబడి వచ్చేది. సో ట్యాక్స్ కట్టేవాళ్ళు, అలా రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో హూ లివ్డ్ ఇన్ ద విలేజెస్లో అసలు ఎవరు నివసిస్తారు? అయితే ఈ గ్రామాల్లో ఎవరు నివసిస్తారయ్యా అంటే అట్లీస్ట్ 3 types ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. అందులో లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అంటే ఎక్కువ ల్యాండ్ కలిగిన వాళ్ళని వెలలార్ అనేవాళ్ళు. ఆర్డినరీ అంటే తక్కువ ల్యాండ్ ఉండి ఆర్డినరీ ఒక నార్మల్ ల్యాండ్ ఉన్న వాళ్ళని ఉజావార్ అనేవాళ్ళు. అయితే ఇంకా ల్యాండ్ లేని వాళ్ళని స్లేవ్స్గా అంటే వాళ్ళు బానిసలుగా చూసేవాళ్ళు. వాళ్ళని కడైసియార్ అండ్ అడిమై అనేవాళ్ళు.
సో ఈ మోస్ట్లీ ఈ 3 టైప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇది సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో గ్రామభోజిక అనే మనిషి ఉండేవాడు. ఈ గ్రామభోజిక అనే అతనే గ్రామం యొక్క హెడ్. ఇతను లార్జ్, అతనికి కూడా ఎక్కువ ల్యాండ్ ఉండడం వల్ల అతను హెడ్గా ఉండేవాడు. అతను స్లేవ్స్ని అంటే బానిసల్ని హైర్ చేసుకొని వాళ్ళ చేత పంట పండించేవాడు. ఇంకా రాజ్యంలో రాజు ఇతన్ని యూజ్ చేసుకొని ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాడు. ఇతను ఒక్కొక్కసారి పోలీస్ మ్యాన్గా అంటే సెక్యూరిటీ, గ్రామం యొక్క సెక్యూరిటీగా కూడా వర్క్ చేసేవాడు. ఈ గ్రామభోజ్గా కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఇండిపెండెంట్ ఫార్మర్స్, వాళ్ళ పేరు వాళ్ళనే గృహపతీస్ అనేవాళ్ళు. ఈ గృహపతీస్ అనేవాళ్ళు అంటే ఈ గ్రామభోజిక కన్నా కాస్త తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళని గృహపతీస్ అనేవాళ్ళు. వీళ్ళు దాస కర్మకార అంటే ఎవరైతే స్లేవ్స్ ఉంటారో, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కానీ స్లేవ్స్ ఉంటారో వాళ్ళని కర్మకార అంటారు అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. దాస కర్మకార. అదే సౌత్ ఇండియాలో అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఖడైసియార్ అండ్ అడిమై అనేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ కాకుండా, వ్యవసాయం కాకుండా ఇంకా ఈ బ్లాక్ స్మిత్, పోర్టర్, కార్పెంటర్, వీవర్ వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. ఎర్లియస్ట్ తమిళ్ కంపోజిషన్. మనం ఈ మెన్షనింగ్స్ ఏవైతే మనం ఇందాక సౌత్ ఇండియాలో ఇలా వెలలార్, ఉజావార్, స్లేవ్స్ వీళ్ళ గురించి చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా సంగం లిటరేచర్. తమిళియన్స్ దాదాపు 2300 years బ్యాక్ రాసిన ఒక కంపోజిషన్ ఏదైతే ఉందో దాన్నే సంగం లిటరేచర్ అనేవాళ్ళు. ఈ ఎందుకు సంగం లిటరేచర్ అనేవాళ్ళు అంటే వీళ్ళంతా ఒక అసెంబ్లీలా కూర్చొని ఒక దగ్గర కూర్చొని దాన్నే సంగం అంటారు. సో ఒక దగ్గర కూర్చొని ఈ పోయిట్స్ అంతా కూడా వాళ్ళంతా కలిసి రాసిన ఈ లిటరేచర్ని సంగం లిటరేచర్ అనేవాళ్ళు. మేజర్గా వీళ్ళు మదురై సిటీలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ కాయిన్స్. దాదాపు 5 మనం ఇప్పుడు కామన్ ఎరా నడుస్తుంది కదా, మనం ఈ టైమ్ లైన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం బిఫోర్ చాప్టర్స్లో. 2 types ఆఫ్ టైమ్ లైన్స్ ఉంటాయని, బిఫోర్ కామన్ ఎరా ఉంటుందని. సో ఈ కామన్ ఎరాలో దాదాపు కామన్ ఎరా స్టార్ట్ అయ్యాక 500 years వరకు కూడా మనం ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ని యూజ్ చేసేవాళ్ళం అని చెప్పి ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఈ టైంలో దాదాపు అప్పట్లో వాడిన several thousand of కాయిన్స్ని ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. దాంట్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్. మీరు ఇక్కడ ఉన్న ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మెటల్ మీద ఒక పంచ్ వేసినట్టు ఉంది, అందుకే దాన్ని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అన్నారు. ఆ మెటల్ అన్నది ఏదైనా అవనివ్వండి, అది ఆ షేప్ కూడా మేబీ సర్క్యులర్, మేబీ రెక్టాంగులర్, సో అలా ఉండేదన్నమాట. సో ఆ మెటల్ మీద ఒక పంచ్ని ఒక స్టాంప్ చేస్తారు, దాన్ని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవాళ్ళు. అదర్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సంగం కలెక్షన్ గురించి చెప్పుకున్నాం మనం, సంగం లిటరేచర్ కలెక్షన్ గురించి. అందులో మెన్షన్ చేసిన ఎక్స్చేంజెస్ అంటే వస్తు మార్పిడి మనకు తెలిసే ఉండిద్ది మీ అందరికి కూడా. మనం గతంలో అంటే మన పూర్వకాలంలో ఎక్స్చేంజ్, బై మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండేవి. అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అదే మెన్షన్ చేస్తున్నారు. ఒక పర్సన్ దగ్గర ప్యాడీ ఉంది, సో అతనికి సాల్ట్ కావాలి. సో అతని దగ్గర ఉన్న ప్యాడీని సాల్ట్ ఉన్న అతనికి ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని సాల్ట్ తీసుకునేవాడు. అలానే సాల్ట్ ఉన్న వాళ్ళు ప్యాడీ ఉన్న వాళ్ళకి ఇచ్చి ప్యాడీ తీసుకునేవాళ్ళు. సో అట్లా బై మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. సిటీస్ విత్ మెనీ ఫంక్షన్స్. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మధుర అనే సిటీ గురించి చెప్తున్నారు వీళ్ళు. అంటే ఆ టైంలో ఉన్న సిటీస్ చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ చేసేవి అనేది చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా మధుర అనే ఒక సిటీ గురించి చెప్తున్నారు. మనం మ్యాప్ 7ని కన్సిడర్ చేస్తే మీకు అందులో మధుర ఎక్కడ ఉంది అన్నది కనిపిస్తుంది. సో ఈ మధురలో చాలా ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఉండేవి. అంటే అదొక సిటీ కాబట్టి ఎక్కువ మంది అక్కడ నివసించేవాళ్ళు. ఇది 2500 years బ్యాకే చాలా ఇంపార్టెంట్ సిటీగా
పేరుగాంచింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ సిటీ అయింది అంటే, ఇప్పుడు మధుర ఇక్కడ ఉందనుకోండి, ఇది ఒక సెంటర్, ఒక క్రాస్ రోడ్ జంక్షన్ లాగా అయింది. అంటే ఇప్పుడు ఈ నార్త్ వెస్ట్ రీజియన్ నుంచి ఈస్ట్కి వచ్చే వాళ్ళకి ఇది సెంటర్ అయింది. ఎట్ ది సేమ్ టైం నార్త్ నుంచి సౌత్కి వచ్చే వాళ్ళకి కూడా ఇది జంక్షన్ పాయింట్లా అయిందనమాట. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ సిటీగా ఇది పేరు పొందింది. ఈ సిటీలో చాలా కోటలు, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయని ఈ మెన్షన్స్ అంతా కూడా మనకి ఆర్కియాలజిస్టులు మెన్షన్ చేస్తున్నారు. అక్కడ 2000 years బ్యాకే కుషన్స్ యొక్క సెకండ్ క్యాపిటల్, మనం కుషన్స్ గురించి నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో చెప్పుకుంటాము. ఈ కుషన్స్ యొక్క సెకండ్ క్యాపిటల్ సిటీగా మధుర అన్నది వర్క్ చేసింది. ఈ మధుర సిటీలోనే జైనుల యొక్క స్ట్రైన్స్, మానస్ట్రీస్, విహారాలు అంటారు. మనం బుద్ధిజంలో చెప్పుకున్నాము, లాస్ట్ అయిపోయిన చాప్టర్స్లో మనం చెప్పుకున్నాం బుద్ధిజం గురించి. మీరు ఒకసారి మన ప్లేలిస్ట్లో ఉన్న, మన ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిటీలో, మధుర సిటీలో చాలా ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఇన్స్క్రిప్షన్స్లో చాలామంది డొనేషన్స్ ఇచ్చినట్టు, మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు డొనేషన్స్ కానీ వీటన్నిటి మీద, ఈ ఇన్స్క్రిప్షన్స్ మీద ఉన్నాయి. సో ఈ త్రూ ఇన్స్క్రిప్షన్స్ మనం అక్కడ ఉన్న కింగ్స్, క్వీన్స్, ఆఫీసర్స్, బ్లాక్ స్మిత్స్, వీవర్స్, ఇవన్నీ కూడా ఆ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలిసినాయి. అంటే ఆ సిటీలో ఇన్ని ఫంక్షన్స్ జరిగినాయి, చాలా ఫంక్షన్స్, అంటే చాలా పనులు చేసుకునే వాళ్ళు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారు, చాలా కళలు అభివృద్ధి చెందినాయి అన్న ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ సిటీ మధుర సిటీతో చెప్తున్నారు. క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ అంటే కళ కలిగిన మనుషులు, అంటే ఆ పని చేసే వాళ్ళు అనుకోవచ్చు. మనం ఈ ఒక ఫేమస్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు. ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అన్నది దానికి పేరులోనే ఉంది. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, అది నార్త్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్, ఇండియా యొక్క నార్త్ పార్ట్లో ఈ నార్త్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అన్నది తయారు చేశారు. ఈ అసలు చాలా స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళు దీన్ని తయారు చేశారని, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మెటల్ అయిందని కూడా ఆర్కియాలజిస్టులు చెప్పున్నారు. మనం ఇంకా ఇంపార్టెంట్ సిటీస్ కనుక గమనిస్తే, వారణాసి, నార్త్లో ఉన్న వారణాసి, సౌత్లో ఉన్న మదురై, ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ క్రాఫ్ట్స్ పర్సన్స్గా పనిచేస్తున్నారు. ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి చెప్పుకున్నాను. అసలు అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ ఒక కుండ ఉంటుంది కదా, కుండలు తయారు చేస్తారు కదా, ఈ కుండలు తయారు చేసే ఆయన హై హీట్లో, చాలా ఎక్కువ టెంపరేచర్తో ఈ కుండను తయారు చేసేవాడు. సో అప్పుడు ఏమయ్యేది, అది ఫుల్ బ్లాక్ కలర్ అయిపోయేది. అండ్ షైన్ సర్ఫేస్ వచ్చేది, ఒక మెటాలిక్ షైనీ లుక్ వచ్చేది. సో అది ఒక మిర్రర్ లైక్ షైన్ ఉండేది. అంటే మనం అద్దంలో చూసుకుంటే ఒక అద్దాన్ని ఎంత షైనీగా చేస్తారో ఆ టైప్లో ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ను కూడా చేసేవాళ్ళు. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయింది ఆ టైంలో. నెక్స్ట్ కమింగ్ టు రూల్స్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. మనం అర్థశాస్త్ర గురించి చెప్పుకున్నాం చాప్టర్ 7లో. అర్థశాస్త్ర అనేది కౌటిల్య అనే ఆయన రాశారని, చంద్రగుప్త మౌర్య ఆయన కింగ్డమ్ స్థాపించడానికి ఈ అర్థశాస్త్ర రాసిన కౌటిల్య చాలా హెల్ప్ చేశారని, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఆ బుక్ నుంచి మనం ఈ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ ఎలా చేసేవాళ్ళు, అది దాని ప్రాసెస్ ఏంటి అన్నది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్గా ఈ స్పిన్నింగ్ అంటే ఏంటి, దారాన్ని తయారు చేయడం. ఒక కాటన్ పత్తి నుంచి, పొలంలో పండిన పత్తి నుంచి దారాలు తయారు చేసి ఆ దారాలతో క్లాత్ తయారు చేసేదాన్నే, ఆ ప్రాసెస్నే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మోస్ట్లీ ఉమెన్స్ చేసేవాళ్ళు. అయితే ఈ ఉమెన్స్ కూడా ఎవరయ్యా అంటే విడోస్, భర్త చనిపోయిన వాళ్ళు, లేకపోతే సింగిల్ ఉమెన్స్ కానీ, లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్
అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ వీళ్ళంతా కూడా ఈ వర్క్షాప్స్, ఈ స్పిన్నింగ్ వర్క్షాప్స్ ఉండేవి. ఆ వర్క్షాప్స్లో కాటన్ని ప్రాసెస్ చేయడానికి ఇలా ఉండేవాళ్ళు. సో వీళ్ళకి వేజ్ అనేది ఎలా ఇచ్చేవాళ్ళంటే శాలరీ ఆర్ వేజ్ అన్నది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్, అంటే ఎంత క్వాలిటీతో చేశారు, ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేశారు అన్నది బేస్ చేసుకొని వాళ్ళకి వేజెస్ అనేవి ఉండేవి. సో ఎవరైతే కొంతమంది లేడీస్ వాళ్ళ ఇల్లు వదిలి రాలేరు, సో అలాంటి లేడీస్ని ఒక అటెండర్ ఉండేవాడు, అతని చేత రా మెటీరియల్ పంపించి అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాక సేమ్ మెటీరియల్ అతనే తీసుకొచ్చి వర్క్షాప్లో అందజేసేట్టు ఇలాంటి పరిస్థితులు ఉండేవి. అయితే ఈ అటెండర్ ఆ లేడీని చూడడం కానీ ఆ లేడీతో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే అతన్ని సివియర్గా పనిష్ చేసేవాళ్ళు. అండ్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్న పనిని కనుక కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండేవి. ఎంతవరకు అంటే వాళ్ళ యొక్క వేళ్ళు కట్ చేసేంత వరకు కూడా అంత సివియర్గా ఉండేవి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఎంత సివియారిటీ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఉండేవో ఆడవాళ్ళకి అన్నది. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ టు శ్రేణీస్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరందరూ ఈ శ్రేణీస్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. శ్రేణీస్ అంటే గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్. ఇప్పుడు మనం ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ గురించి చెప్పుకున్నాం, ఇలా సో వర్క్స్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఒక టీమప్ అయ్యే శ్రేణిగా ఫామ్ అయ్యారు. ఈ శ్రేణిలో ఏం చేస్తారంటే ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయించుకొని ఆ ఫినిషింగ్ ప్రోడక్ట్ని ట్రేడింగ్కి తీసుకెళ్తారు. ఈ ట్రేడ్ ద్వారా వచ్చిన మనీని ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తారు. అయితే ఈ శ్రేణీసే ఆ టైంలో బ్యాంక్స్గా కూడా ఉండేవాళ్ళు. ఈ రిచ్ ఉమెన్ వీళ్ళు వాళ్ళ మనీని వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఆ మనీని డిపాజిట్ చేసినందుకు ఈ శ్రేణి పర్సన్స్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. అలా వీళ్ళు ఒక బ్యాంక్ లాగా కూడా పనిచేసేవాళ్ళు. దీని మీద వచ్చిన ప్రాఫిట్స్ని మానెస్ట్రీస్ కోసం, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే టెంపుల్స్ కోసం ఉపయోగించేవాళ్ళు. కమింగ్ టు ఏ క్లోజర్ లుక్, అరికమేడు. మీకు అరికమేడు గురించి మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాము. అరికమేడు మనకి సౌత్ ఇండియాలో ఉంది. రోమన్స్ పుడుక అనే పేరుతో పిలిచేవాళ్ళు, పడుక. మీరు మ్యాప్ 7 గమనిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఒక కోస్టల్ సెటిల్మెంట్. ఈ అరకుమేడు దగ్గర మనకి ఇది సీ నుంచి ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అన్నవి జరిగాయి. ఇది ఒక చాలా డిస్టాన్స్ మెడిటేరియన్ రీజియన్ నుంచి కానీ ఇంపోర్ట్స్ జరిగాయి ఎక్కువగా. మనకి యాంఫోరే అంటే డబుల్స్ హ్యాండిల్డ్ జార్స్, ఇంకా ఇక్కడ చాలా మెన్షన్ చేశారు. ఇది అరెంటైన్ వేర్ అని అంటారు. ఇది అరెంటైన్ వేర్ అనేది ఇటలీలో ఉన్న ఒక సిటీని బేస్ చేసుకొని దానికి ఆ పేరు వచ్చింది. ఇంకా పాటరీ, మనకి కుండలు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఈ అరికమేడులో ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి అని ఇచ్చినారు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ గమనిస్తే ఇది తమిళ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే మనకు చాలా ఇన్ఫర్మేషన్, ఈ ఇన్స్క్రిప్షన్స్ బేస్ చేసుకునే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. దాని గురించి మెన్షన్ చేశారు. అన్ అకౌంట్ బై ఏ గ్రీక్ సెయిలర్, ద స్టోరీ ఆఫ్ బారిగాజా, ద గ్రీక్ నేమ్ ఫర్ బరూచ్. ఇంకొక నేమ్ గురించి చెప్పుకుంటే బరూచ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఒకసారి మ్యాప్స్ గమనిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బరూచ్ అన్నది గుజరాత్లో ఉంది. ఈ బరూచ్కి గ్రీక్ నేము బరిగాజా. ఈ బరిగాజా దగ్గర చాలా నారో అంటే చాలా సన్నని వే ఉండేది. ఈ సన్నని దారిలో వీళ్ళు ఏదైతే సముద్రం నుంచి వస్తున్నారో ఆ సముద్రం నుంచి వచ్చే వాళ్ళు ఈ సన్నని దారిలో నుంచి రావడం చాలా ఇబ్బంది అయ్యేది.
ఓన్లీ చాలా స్కిల్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ లోకల్ ఫిషర్మెన్స్ మాత్రమే ఆ పని చేయగలరు. సో ఇక్కడ చాలా ఇంపోర్ట్స్ జరిగాయని, ఆ ఇంపోర్ట్స్ వైన్, కాపర్ ఇదంతా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఎక్స్పోర్ట్స్ మనకి హిమాలయాస్లో దొరికే ప్లాంట్స్ కానీ, ఏనుగు దంతాలు, కాటన్, కార్నలియన్ దీని గురించి మనం లాస్ట్ చాప్టర్స్లో చెప్పుకున్నాం. ఇది ఒక షైనీ గ్లేజ్డ్ మెటీరియల్. సిల్క్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది. అండ్ ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఐటమ్స్ కూడా మనం ఇంపోర్ట్స్ చేసుకునేవాళ్ళం త్రూ ఈ బరూచ్ అనే ప్రాంతం నుంచి. సో ఇదంతా కూడా ఒక గ్రీక్ సెయిలర్, ఒక గ్రీక్ నావికుడు దీనంతటి గురించి కూడా చెప్పాడు. నెక్స్ట్ కమింగ్ టు ట్రేడ్ అండ్ ట్రేడర్స్. ఈ నార్థన్ పాలిష్డ్ వేర్ గురించి, బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అవి ఇంకా ఫైన్ పోటరీ, బౌల్స్, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్స్ జరిగాయి, ట్రేడింగ్ అనేది జరిగేది అని ఈ ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. మనం సౌత్ ఇండియా గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సౌత్ ఇండియాలో గోల్డ్, పెప్పర్, ప్రీషియస్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. అందులోనూ ఈ రోమన్ ఎంపైర్, ఈ రోమన్స్కి పెప్పర్ అన్నది బ్లాక్ గోల్డ్గా చూసేవాళ్ళు. సో అది చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ అనమాట. సో ఈ రోమ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోమ్ కాయిన్స్ అనేవి మనకి సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ బయటపడ్డాయి. సౌత్ ఇండియాలో ఉన్న పెప్పర్ని కొనుక్కోవడం కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఈ ట్రేడర్స్. ఇక్కడ మనకి సంగం లిటరేచర్లో ఒక పోయం అన్నది మెన్షన్ చేశారు. పుహార్ అనే ఒక పోర్ట్ దగ్గర ఎలాంటి ఇంపోర్ట్స్ జరిగాయి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సో కమింగ్ టు ఈ అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు సీ రూట్స్ ద్వారా, సముద్ర మార్గాల ద్వారా ట్రేడింగ్ చేసేవాళ్ళు. అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ అనే ఈ సముద్రాల ద్వారా ఇండియన్ సబ్ కాంటినెంట్కి రీచ్ అయ్యేవాళ్ళు. ఇలా రీచ్ అవ్వడానికి వాళ్ళు మాన్సూన్స్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మేజర్గా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నవి అరేబియన్ సీ నుంచి, అంటే మన వెస్ట్ కోస్ట్ని రీచ్ అవ్వడానికి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి హెల్ప్ అయినాయి అన్నమాట. దీనికోసం వాళ్ళు చాలా దృఢమైన షిప్స్ని కట్టుకొని ఈ లాంగ్ జర్నీస్ అనేవి చేసి ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. సో కమింగ్ టు న్యూ కింగ్డమ్స్ అలాంగ్ ది కోస్ట్. అంటే మనం ఈ కోస్ట్ లైన్స్ గురించి చెప్పుకున్నాం. అరేబియన్ సీకి కోస్ట్ లైన్ ఏంటి? వెస్టర్న్ కోస్ట్ లైన్. అదే బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ కోస్ట్ లైన్ ఉండేది. ఈ కోస్ట్ లైన్స్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ కోస్ట్ లైన్ దగ్గర పవర్ఫుల్ కింగ్డమ్స్ అనేవి ఏర్పడ్డాయి, కొత్త రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ రాజ్యాల గురించి ఈ పాయింట్లు చెప్తున్నారు. మనకి ఈ నార్థన్ ఇండియాలో ఏదైతే ఈ కోస్ట్ లైన్స్ మధ్య ఉన్నదో ఇక్కడ కావేరీ నది అన్నది పారుతుంది. ఈ కావేరీ నది చాలా సారవంతమైంది. సో అక్కడ పంటలు అన్నవి పండడానికి చాలా ఆస్కారం ఉంది. మనకి సంగం పోయమ్స్ ఉన్నాం, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా సంగం లిటరేచర్. ఈ సంగం లిటరేచర్లో వీటి గురించి చాలా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఈ కోస్ట్ లైన్ ఉన్న రాజ్యాలలో పవర్ ఉందో వాళ్ళు చాలా పవర్ఫుల్ అని. ఈ సంగం పోయమ్స్లో మూవేందర్ గురించి మెన్షన్ చేశారు. మూవేందర్ అనే పదం ఇది ఒక తమిళ్ పదం. ఈ తమిళ్ పదం ఏం మెన్షన్ చేస్తుందంటే 3 చీఫ్స్, అంటే 3 రాజుల గురించి మెన్షన్ చేస్తుంది. 3 రూలింగ్ ఫ్యామిలీస్ యొక్క రాజుల గురించి, ఆ రూలింగ్ ఫ్యామిలీస్ని మెన్షన్ చేసేదే ఈ మూవేందర్ అనే వర్డ్. అయితే ఏంటి ఆ 3 ఫ్యామిలీస్, 3 రూలింగ్ ఫ్యామిలీస్ అని చెప్పాం కదా, ఏంటవి అంటే చోలాస్, చరాస్ అండ్ పాండ్యాస్. చోళులు, చెర అండ్ పాండ్యాస్ వీళ్ళు సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఫేమస్ అయ్యారు. చాలా పవర్ఫుల్ రూలర్స్గా కూడా ఏర్పడ్డారు. సో ఈ 3 రూలింగ్ ఫ్యామిలీస్కి 2 పవర్ఫుల్ సెంటర్స్ ఉండేవి. వాళ్ళ యొక్క పవర్ సెంటర్ అంటారు కదా, పవర్ సిటీ అంటారు కదా, ఆ టైప్లో 2 ఉండేవి. ఒకటి ల్యాండ్ మీద ఉండేది, ఇంకోటి కోస్ట్ దగ్గర ఉండేది. సో మనకి 2 వెరీ ఇంపార్టెంట్ కోస్ట్ ఏంటంటే పుహార్ ఆర్ కావేరీ పట్టణం.
ఇది చోళులకి సంబంధించిన పోర్ట్ ఏరియా అనమాట. పాండ్యాస్ యొక్క క్యాపిటల్ మదురైగా ఉండేది. సో ఇవి ఇంపార్టెంట్ సిటీస్. ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో ఈ కోస్టల్లో ఉన్న కింగ్డమ్స్ దగ్గర రెగ్యులర్ ట్యాక్స్ అన్నది కలెక్ట్ చేయరు. జనరల్గా మనం మొత్తం హిస్టరీ అంతా చెప్పుకునేటప్పుడు రెగ్యులర్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మాత్రం రెగ్యులర్ ట్యాక్స్ అనేది వసూలు చేయరు. కాకపోతే ప్రజల దగ్గర నుంచి లేదా నైబరింగ్ ఏరియాస్ దగ్గర నుంచి మిలిటరీ ఎక్స్పెడిషన్స్ ద్వారా వీళ్ళు గిఫ్ట్స్ ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటారు. ఎక్కువగా వాళ్ళు అవసరమైన వెల్త్ని ఉంచి మిగతాదంతా వాళ్ళ సపోర్టర్స్కి, ఫ్యామిలీస్కి, పోయిట్స్, మేజర్గా ఈ పోయిట్స్కి ఇచ్చేసేవాళ్ళు. మనం ఈ సంఘం కలెక్షన్లో చాలామంది పోయిట్స్ ఈ రాజుల్ని పొగుడుతూ రాస్తున్న పోయమ్స్ గురించి కూడా మెన్షన్ చేస్తారు. సో వీళ్ళ తర్వాత ఆఫ్టర్ 200 years ఈ 3 families మూవేందర్ తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఇంకొక పవర్ఫుల్ డైనాసిటీ అన్నది ఏర్పడింది. అదే శాతవాహనాస్. ఈ శాతవాహనాస్లో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి. ఇతని గురించి మనం గౌతమి బాలశ్రీ వాళ్ళ మదర్ వేయించిన ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ శాతవాహన రూలర్స్ ఉన్నారో వాళ్ళని లార్డ్స్ ఆఫ్ ద దక్షిణపాత అంటారు. దక్షిణపాత ఈజ్ లిటరలీ మీనింగ్ దక్షిణానికి రాజులు వీళ్ళు అని. దక్షిణం అంటే సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ని దక్షిణపాత, లార్డ్స్ ఆఫ్ దక్షిణపాత అనేవాళ్ళు. సిల్క్ రూట్ అండ్ కుషన్స్. సో ఇప్పుడు ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనుకున్నాము, అంత బాగానే ఉంది. అయితే ఈ ట్రేడర్స్ ఈ వాళ్ళ వ్యాపారం అనేది చేసుకునేటప్పుడు దోమల బారి నుంచి కాపాడడానికి అక్కడున్న లోకల్ రాజుల యొక్క సపోర్ట్ తీసుకునేవాళ్ళు. సో ఈ లోకల్ రాజులు వాళ్ళని ఆ దోమల నుంచి కాపాడినందుకు గాను గిఫ్ట్స్ అన్నవి పొందేవాళ్ళు. అలా మనం సిల్క్ రూట్ గురించి చెప్పుకున్నాం. మనం లాస్ట్ చాప్టర్లో సిల్క్ రూట్ చెప్పుకున్నాం. చైనా నుంచి రోమన్ ఎంపైర్, ఈ ఇంపోర్ట్స్ అంతా జరిగే ఒక ట్రేడింగ్ వేనే, ఒక వ్యాపారం జరిగే దారిని సిల్క్ రూట్ అంటారు. ఈ సిల్క్ రూట్లో జరిగే వ్యాపారాల్ని ఈ కుషన్స్ కాపాడారు, ప్రొటెక్ట్ చేశారు. ఆ వ్యాపారాన్ని దొంగల వద్ద నుంచి కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ రాబరీ ఈ సిచ్యువేషన్ నుంచి కుషన్ రూలర్స్ అనే వాళ్ళు కాపాడారు. అప్పట్లో మేజర్ సెంటర్స్ ఆఫ్ పవర్ పెషావర్ అండ్ మధురాలో ఉండేది. ఈ తక్షశిల కూడా వీళ్ళ కింగ్డంలోనే ఉండేది. సో ఈ సిల్క్ రూట్ కూడా ఆ ఏరియాలోనే ఉండేది కాబట్టి ఈ కుషన్స్ ఆ రాబరీ నుంచి ఈ వ్యాపారుల్ని, ట్రేడర్స్ని కాపాడేవాళ్ళు. సో ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. మీరు హైలైటెడ్ పార్ట్ని ఎక్కువగా కన్సిడర్ చేయండి. మీరు అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ MCQs అన్నవి కంప్లీట్ చేయండి. సో ఇక్కడితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. సో దట్స్ ఆల్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.